ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబిక ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ. కొంతమంది భార్యాభర్తలు విడిపోవడం, భార్యాభర్తలు అంటే సాధ్యమైనంత వరకు కూడా కొంత రెమెడీస్ చేసుకోవాలి. అది జాతక ప్రకారం ఉంటుంది. జాతకానికి సంబంధించి చేసుకుంటే చాలా మంచిదని చెప్పొచ్చు. ప్రేమికులు కూడా విడిపోతుంటారు. అది వాళ్ళది కూడా జాతకం చేసుకోగలిగితే చాలా వరకు కరెక్టే. ఇప్పుడు నేను చెప్పే రెమెడీ తాత్కాలికంగా కొంత మీకు పాజిటివ్గా పనికొచ్చేదైతే చెప్తున్నాను. ఇది మాకు చేసి మళ్ళీ మీరు ఫోన్ చేసి ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదు. మీరు చేసుకోగలిగితే చేసుకోండి. ఎందుకనంటే ఇది మేము ఇలాంటి కార్యక్రమాలు చేయము. కాబట్టి మీరు చేసుకోవాల్సి వచ్చు చేసుకోండి. భార్యాభర్తలు కానీ లవర్స్ కానీ ఇబ్బందులు ఉన్నాయి, విడిపోయారు, మరలా కలవడానికి జాతక ప్రకారం కొన్ని గ్రహస్థితులు బాగాలేకపోయి మళ్ళీ కలిసే యోగాలు ఉంటే మాత్రం 100% కలుస్తారు. అది లేకపోతే కష్టం అని చెప్పచ్చు. చాలా వరకు కష్టమనే చెప్తుంటాం మనం, ఎందుకంటే జాతకం చూసిన తర్వాత అది మన క్లారిటీ ఉండదు. ఇలా రావడానికి ఏం చేయాలంటే మీరు ఏం చేసే పని లేదండి, ఒక చిన్న రెమెడీ చేసుకోగలిగితే చాలా ఉపయోగపడడానికి అవకాశం. అంటే మనిషి విడిపోయిన మనిషి మనకు తొందరగా కలవడానికి ఇది దాదాపుగా 120 డేస్, అంటే 3 నెలల పాటు చేసుకునే ఒక క్రియ నేను చెప్తాను. ఈ క్రియ చేసుకోగలుగుతానంటే నమ్మకంగా మీకు పని అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏది చెప్పినా కూడా తంత్ర మంత్ర శాస్త్రాల్లో శోధించిన తర్వాత చెప్తాం. ఇది నమ్మకంతో చేసుకోండి, ఇది చేసుకుంటే అవుతుందా అవ్వదా ఇలాంటి విషయాలు సరిదిద్దంగా మాత్రం చేసుకోదలుచుకుంటే మాత్రం చేసుకోవద్దనే చెప్తాను నేను. మీకు ఇంట్రెస్ట్ ఉండి చేసుకోదలుచుకుంటే మీరు ఈ ప్రయత్నం చేసుకోవచ్చు. దీనికి ఏం చేయాలి అంటే మాత్రం దీనికి ప్రేమికులు కానీ ఎవరైతే వెళ్ళిపోయారో మీ దగ్గర నుంచి, దానికి ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు కూడా మీ ఇంట్లో ఏం చేస్తారంటే మీ ఇంట్లో బియ్యాన్ని తీసుకోండి. బియ్యం తీసుకున్న తర్వాత మీకు దాంతోపాటు తెల్ల మినపప్పు వస్తున్నాయి. బియ్యము, మినపప్పు, తెల్ల మినపప్పు, తర్వాత వచ్చేసరికి తెల్ల నువ్వులు, ఈ మూడు కలిపేసి అంత మట్టి ప్రమిదలు కానీ హిన్లైన కూడా కాస్త వండి, అంటే కాసేపు ఉడకనిండి, 10-15 నిమిషాలు ఉడకనిచ్చేస్తే అవి మెత్తబడుతుంటాయి. ఈ మెత్తబడిన తర్వాత దాని మీద పసుపు కుంకుమ వేసుకోండి. పసుపు కుంకుమ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు మీ దగ్గరికి ఎంత రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారో దాని మీద సంకల్పం చెప్పండి 108 సార్లు. అంటే దీనికి చేసుకోవాల్సిన ఏంటంటే 108 సార్లు ఏంటంటే దాని మీద పెట్టి, అంటే చేయి పెట్టేసి 108 సార్లు ఈ యొక్క దీక్షగా చేసుకోగలిగితేనే, అంటే ఇందాక చెప్పినట్టు 3 నెలల పాటు చేసుకోగలిగితేనే తిరిగి రావడానికి. అంటే మీ జాతకంలో ఉంటే మాత్రం తిరిగి వస్తారండి, లేకపోతే ఎవడు చేయలేడు. చేస్తారని చెప్పడం కూడా అబద్ధం. అదంతా మీరు నమ్మాల్సిన పని కాదు. ఈ 3 నెలల పాటు మాత్రం మానసికంగా ధైర్యంగా చేసుకోగలిగితే చాలా మంచిది. 3 నెలల పాటు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి పేరు, ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ పేరుని ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారంటే మనస్ఫూర్తిగా దైవికంగా నమ్మేసి ఏం చేస్తారంటే సంకల్పం చెప్పుకోండి. నేను చెప్పే ఒక మంత్రం, అంటే మాతంగి మంత్రం ఉంటుంది. ఓం మాతంగే నమః, ఓం మాతంగే నమః 108 సార్లు దాని మీద చెప్పేసి కరెక్ట్గా తీసుకెళ్ళి పారే నీటిలో కానీ లేదా డైలీ చేసుకోగలిగితే చాలా మంచిది. డైలీ 3 నెలలు పాటు చేయండి. మాతంగే నమః, మాతంగి అమ్మవారి యొక్క ప్రయత్నాలు ఉంటే మనకు అన్ని విధాల నెగిటివ్నెస్ తగ్గుతుంది. ఓం మాతంగే నమః అని చెప్పుకొని వాళ్ళ పేరు చెప్పండి. సంకల్ప బలం వాళ్ళ పేరు ఓం మాతంగే నమః పేరు చెప్పేస్తే దాని యొక్క రిజల్ట్ కూడా, అంటే వాళ్ళ పేరు చెప్పేసి దాని మీద మనం ఏదైతే మట్టి ప్రమిద ఉందో ప్రమిద మీద వండిన దాని మీద మీరు చేయి పెట్టేసి ఓం మాతంగే నమః వాళ్ళు నాకు తిరిగి రావాలని మనస్ఫూర్తి కోరుకోండి. పలానా ఎక్స్ అంటే పలానా పేరు, ఆ పేరు తిరిగి రావాలి. వశీకరణ స్వాహాను, లేకపోతే మీకు తగ్గట్టు వశీకరణం అని అనుకోండి, చాలా మంచిది. అంటే వశీకరణం అనవచ్చు, లేకపోతే మనస్ఫూర్తిగా తిరిగి రావాలని కోరుకుతూ సంకల్ప ఫలాన్ని చెప్పుకొని కరెక్ట్గా 120 డేస్ చేయండి. మంచి ఫలితాలు ఉండడానికి, మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలుగుతారు చెప్పు.